అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ వెంకట్ జాజ్‌ల మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్ మాదాపూర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చి మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? ఒకవేళ వస్తే పరిష్కార మార్గాలేంటి? ఆపరేషన్ అయినా లేకపోతే ఆపరేషన్ లేకుండా సహజంగా ప్రకృతి పరంగా మనం మోకాళ్ళలో గుజ్జు పెట్టి కార్టిలేజ్ మనం రిపేర్ అయ్యి ఈ విధంగా మనం ఆల్టర్నేట్స్ ఉందా అని చెప్పేసి మనం వివరంగా తెలుసుకుందామండి. మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పులు అండి ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఒక 70-80% వరకు కూడా ప్రజల్లో కనపడుతున్నాయండి. సాధారణంగా కనపడుతున్నాయి. ఇదివరకు రోజుల్లో పెద్దవాళ్ళలోనే 60, 50, 60 సంవత్సరాల తర్వాత వచ్చాయి మోకాళ్ళ నొప్పులు. ఇప్పుడు ప్రజెంట్ మనకి యుక్త వయసులో కూడా రావడం జరుగుతున్నాయి. అసలు ఇవి రావడానికి కారణాలు ఏంటి అనే విషయం తెలుసుకుంటే మనకి ప్రధానంగా పెద్దవాళ్ళైతే వయసు పరంగా ఈ బోన్స్ అవన్నీ కూడా డీజనరేట్ అయ్యే క్రమంలో మోకాళ్ళలో గుజ్జరిగిపోయి కార్టిలేజ్ రిపేర్ వచ్చి మొత్తం కూడా వాళ్ళకి డ్యామేజ్ అవుతాయండి. అదేవిధంగా యుక్త వయసులో చూసుకుంటే వాళ్ళకి ప్రధానంగా చెప్పాలంటే ఆహారపు అలవాట్లు, ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ మధ్య వయస్కుల్లో ఈ మధ్య వయస్కుల్లో ప్రజెంట్ అండి ఆహారంలో మనకి 2 రకాల ఆహారాలు ఉంటాయి. ఒకటి ఆల్కలైన్ ఫుడ్, రెండోది అసిడిక్ ఫుడ్. ఆల్కలైన్ ఫుడ్ అంటే మనకి ఆకుకూరలు, పప్పు దినుసులు, కాయగూరలు, ఇటువంటివి ఫలాలు ఇవి. అసిడిక్ ఫుడ్ ఏంటంటే మనకి బిర్యానీలు, బజ్జీలు, బోండాలు, నాన్ వెజ్, బేకరీ ఐటమ్స్ ఇవి. మనం గనక రెండో రకమైనటువంటి ఆహారం అసిడిక్ ఫుడ్ తీసుకుంటే మనకి ఆహారంతో పాటు యూరిక్ యాసిడ్ జనరేట్ అవుతుంది. ఇది ఈ పెద్దవాళ్ళలో కూడా వయసు అయిపోయిన తర్వాత తీసుకునేటువంటి ప్రజెంట్ వాళ్ళ ఆహారాల్లో కూడా చేంజ్ వచ్చిందండి. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఆహారాన్ని వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. పెద్దవాళ్ళు కూడా తెలివిగా కొంత ఆల్కలైన్ ఫుడ్ తీసుకుంటున్నా మనకి ఎక్కువగా అసిడిక్ ఫుడ్ తీసుకున్న వాళ్ళల్లో మధ్య వయస్కుల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ యూరిక్ యాసిడ్ జనరేట్ అవుతుంది, పుడుతుంది. ఈ పుట్టినటువంటి యూరిక్ యాసిడ్, అమినో యాసిడ్స్, మలినాలు ఇవన్నీ కూడా రక్తంలో చేరుతాయండి. రక్తంలో చేరినటువంటి ఈ యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఆ రక్తంలో ఉన్నటువంటి కాల్షియం మొత్తం తినేసి యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మళ్ళా ఈ కాల్షియం ఎక్కడ దొరుకుతుందా శరీరంలో అని చెప్పేసి మనకి సెర్చ్ చేస్తే మనకి ఇది మనకి మన శరీరంలో అస్థిపంజరం అండి. ఇది స్కెల్టన్. మనకి శరీరంలో రక్త మాంసాలు లేకపోతే మన శరీరం లోపల ఇలా ఉంటుంది. ఇవి గట్టిగా ఉండటానికి ఎముకలు కాల్షియం అవసరం. ఈ కాల్షియం ద్వారా మాత్రమే ఈ ఎముకలు గట్టిగా ఉంటాయి. అయితే యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ శరీరంలో ఈ అస్థిపంజరంలో ఉన్నటువంటి కాల్షియాన్ని పీల్చడానికి వచ్చి మనకి జాయింట్లు ఉంటాయి. చేతికి ఒక 3 జాయింట్లు, ఈ చేతికి ఒక 3 జాయింట్లు, కాళ్ళకి 3 జాయింట్లు, ఈ కాళ్ళకి 3 జాయింట్లు ఉంటాయి. అతి పెద్ద జాయింట్ వచ్చి మనకి మోకాలు. ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ వచ్చి జాయింట్లో చేరుద్దండి. ఈ జాయింట్లో మనకి గుజ్జు ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం. ఇంకొక రకంగా చెప్పాలంటే మనకి ఇది మోకాలు. మోకాల స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవి మనము నిలబడినా పరిగెత్తినా కూర్చున్నా ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మోకాలు. అయితే ఇది తొడ ఎముక. ఈ తొడ ఎముక రక్షణ కార్టిలేజ్. ఇది కాలి ఎముక. ఈ కాలి ఎముక రక్షణ ఈ కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ని రక్షించడానికి అరిగిపోకుండా మధ్యలో మెనిస్కస్ ఉంటుందండి, మరియు గుజ్జు ఉంటుంది. ఇవి లిగ్మెంట్స్. ఈ లిగ్మెంట్స్ లేకపోతే ఇది పైకి ఇది కిందకి వచ్చేస్తుంది. విడిపోకుండా లిగ్మెంట్స్ కరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాయి. మోకాలు స్ట్రక్చర్ అలా నిర్మితమైంది. ఎప్పుడైతే మనకి యూరిక్ యాసిడ్ ఈ మోకాల్లో వచ్చి దాని ప్రధాన ఉద్దేశం కాల్షియాన్ని పెంచడం, ఇక్కడికి వచ్చి క్రిస్టల్ లాగా ఫామ్ అవుతుంది. అది క్రిస్టల్ లాగా ఫామ్ అవ్వక ముందు మధ్యలో ఇవన్నీ కూడా అడ్డుగా ఉన్నాయని చెప్పేసి ముందు వాటిని తినేసిద్దండి.
ఎప్పుడైతే గుజ్జు, ఈ మినిస్కస్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయో, యాక్చువల్గా మనకి ఈ మోకాలు అనేది ఇలా ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ ఇచ్చి ఈ మధ్యలో ఉన్నటువంటి గుజ్జు కాట్లేజ్ మొత్తం డ్యామేజ్ చేస్తుందో, ఈ గ్యాప్ తగ్గిపోయిపోయి ఇలా జాయింట్ అయిపోతాయి, మధ్యలో గ్యాప్ ఉండదు. ఇక మన శరీర బరువు మొత్తం మోకాల మీదే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ బరువు అంతా కూడా ఈ మోకాల మీద ఆధారపడిందో, నడిచి 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 ఈ కాట్లేజ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఎముక బయటకు వచ్చి ర్యాపిడ్ జరిగి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందండి. ఎప్పుడైతే రక్త సరఫరా ఆగిపోయిందో అంటే జీవం ఉండదు, జీవం లేని చోట గుజ్జు పట్టదు. అయితే మనం ఇక్కడ నడుస్తున్నాం అని చెప్పేసి నడిచి నొప్పుకుందని కొంచెం పక్కకేసి నడుస్తాం, ఇక్కడ కొంచెం హాయిగా ఉంటుందండి. ఎప్పుడైతే ఇక్కడ హాయిగా ఉందో దీని మీద నడుస్తుంటాం, దానివల్ల ఏమవుతుందంటే ఇది కూడా అరిగిపోయి ఎముక బయటకు వచ్చి మళ్ళా పెయిన్ రావడం జరుగుతుంది. కొంచెం పక్కేసి నడుస్తాం, మళ్ళీ అక్కడ హాయిగా ఉంటుంది, అక్కడ నడుస్తాం. ఈ విధంగా మనం ఇలా మోకాలు అలైన్మెంట్ లో ఉండాల్సినటువంటి మోకాలు అలైన్మెంట్ తప్పిపోయి ఇలా వచ్చేసి మనిషి కొంచెం వంకర టింకరగా నడుస్తాడు. అయితే ఇది ప్రధాన కారణాలండి. సరే, మనకి ఈ మోకాలు అలైన్మెంట్ తప్పిపోయింది, అప్పుడు ఏం చేస్తామంటే మనకి విపరీతమైన బాధలు పడుతుంటారు. మన వైద్యంలో, ఆక్యుపంచర్ వైద్యంలో మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్ అంటే మాదాపూర్లో ఉంది, హైదరాబాద్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ రక్త సరఫరాని కలగజేస్తాం. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే కలిగిందో అక్కడ జీవం అనేది పుట్టుకొస్తుంది. ఎప్పుడైతే జీవం పుట్టుకొచ్చిందో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కలిగి జీవం వచ్చి గుజ్జు ఊటలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఊటలాగా ఫామ్ అయిందో మనకి ఇక్కడ పెయిన్ అనేది వెళ్ళిపోతుందండి. ఎప్పుడైతే పెయిన్ గ్రీజ్ లాగా వచ్చిందో మనకి పర్మనెంట్గా పెయిన్ అనేది వెళ్ళిపోతుంది. దీనికి మనకి పర్మనెంట్గా ఆపరేషన్ లేకుండా నీ పెయిన్స్ తగ్గించుకోవాలంటే ఆపరేషన్ ఉండదండి. పర్మనెంట్గా గుజ్జు పట్టించి కాట్లేజ్ రిపేర్ అయ్యి మన క్లినిక్లో ఎంతో మంది కూడా వాళ్ళ పెయిన్స్ నుంచి బయటపడ్డారండి, హ్యాపీగా ఉన్నారు. మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఈ విధంగా మోకాళ్ళ నొప్పులతోటి బాధపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. ఆ పెయిన్ కిల్లర్స్ అవన్నీ కూడా కిడ్నీని పాడు చేస్తాయండి. సహజంగా న్యాచురల్గా ప్రకృతి పరంగా గుజ్జు పట్టించి మోకాళ్ళ నొప్పుల్ని తగ్గిస్తామండి. మనం మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్లో మాదాపూర్లో ఉందండి, హైదరాబాద్. మా మొబైల్ నెంబర్స్ వచ్చి 9770259279. ఇంకోసారి అండి 79997409279. అందరూ ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ వెంకట్ జాజుల, మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్, మాదాపూర్, హైదరాబాద్ అండి. ఈ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ కావచ్చు.